హాయ్ ఆల్. కష్టే ఫలి మొక్కై వంగనిది మానై వంగున అన్నారు పెద్దలు. అంటే చిన్న మొక్కనే వంచలేనప్పుడు పెద్ద చెట్టును వంచలేము కదా అనే కదండి అర్థం. సరే, అసలు విషయానికి వచ్చేద్దాం. ఇక్కడ మీరందరూ చూస్తున్నారు కదా, మా పిల్లలు ఎంత మంచి బంగారు కొండలో 28th ఫిబ్రవరి జరిగే సైన్స్ ఎక్స్పో కోసం అన్నమాట కష్టాలంతా. నిజంగా మా ట్వింకిల్ స్టార్స్ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో నేను మాటల్లో చెప్పలేను. నిజం చెప్పాలంటే నాకు చెప్పలేనంత బాధ, మోయలేనంత కష్టంగా ఉంది. ఎందుకంటారు? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? నా పిచ్చి కాకపోతే నేను చెప్తేనే కదండి మీకైనా తెలిసేది నా బాధ ఏంటో. సరే చెప్తాను, వినండి. నా చిన్నప్పుడు నేను చదివిన స్కూల్స్లో ఇలాంటి సైన్స్ ఎక్స్పోలు, మ్యాథ్స్ ఎక్స్పోలు లేవండి అస్సలు. అలాంటి ఎక్స్పోలు ఉంటాయని కూడా నాకు తెలియదు. అలా అని నన్నేదో పాతకాలం మనిషి, వయసు ఎక్కువ అని అనుకోకండి. మోస్ట్లీ నాది 10th క్లాసు 95 అవుట్ అనమాట నేను. సో అంతెందుకు, నా డిగ్రీ అండ్ పీజీ లెవెల్స్లో కూడా, అంటే నేను పీజీ చేసేటప్పుడు కూడా మాకు అంత అవేర్నెస్ లేదు. అలా అని నేనేమి చిన్న చితకా స్కూల్స్లో కూడా చదవలేదండి. మా పేరెంట్స్ నన్ను మంచి కార్పొరేట్ స్కూల్స్లోనే చదివించారు. కానీ మా కాలంలో ఇలాంటివి, మా కాలంలో అంటే ఐ మీన్ 98, 2000 ఆ టైం బ్యాచ్ అప్పుడు అనమాట ఇదంతా. ఆ టైంలో కార్పొరేట్ స్కూల్స్లోనే చదివాం, కానీ ఇలాంటి ఈవెంట్స్, ఎక్స్పోలు అస్సలు లేవు. ఇప్పటి పిల్లలు నిజంగా చాలా లక్కీ అండి, ఎస్పెషల్లీ మా ట్వింకిల్ స్టార్ స్కూల్లో. ఈ స్కూల్ ఏజ్లోనే మన పిల్లలకి చాలా ఎక్స్పోజర్ వచ్చేస్తుంది అసలు. అంటే యాక్చువల్గా ఇప్పటికి కూడా నాకు ఆ బ్యాటరీలు, వైర్స్ కనెక్షన్ చేయడం కానీ ఇవి రావండి. మోస్ట్లీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ, అంటే మీలో చాలామంది పేరెంట్స్కి నా అంత ఏజ్ కూడా ఉండకపోవచ్చు. సో మీకు ఏమన్నా అవేర్నెస్ ఉందేమో, కానీ మా జనరేషన్లో మేము చదివే టైంలో మాత్రం, ఈవెన్ మేము బీఈడి చేసేటప్పుడు కూడా టీఎల్ఎమ్స్ అలాంటివి, బోర్డ్ టీచింగ్ ఇలాంటివి ఉంటాయి, కానీ ఇలాంటివి లేవన్నమాట. అసలు ఒక బ్యాటరీలు ఎక్కడ దొరుకుతాయో తెలియదు, దాని కనెక్షన్ ఇస్తే ఏమొస్తుందో తెలియదు. బట్ ఇప్పుడు మన స్కూల్లో చదివే, ట్వింకిల్ స్టార్ స్కూల్లో చదివే పిల్లలకి బాబోయ్ ఎంత అవేర్నెస్, ఎంత ఎక్స్పోజర్, ఎంత ఎనర్జెటిక్గా చేస్తారంటే, ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారంటే, ఇలా నేను చదివింటే బహుశా నేను కూడా ఒక కలెక్టరో, ఒక ఐపీఎస్ అయ్యేదాన్నేమోనండి బహుశా. బట్ అలా మేము చదవలేదు, మాకు చదివించలేదు, ఆ అవేర్నెస్ లేదు. తర్వాత ఆ సిన్సియారిటీ, ఆ ప్రొసీజర్, ఆ ప్లానింగ్ అనేది కూడా నిజంగా తెలియదండి. బట్ ఇప్పుడు మన స్కూల్, మన పిల్లలకి ఎంత ఎక్స్పోజర్ వచ్చిందంటే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు పిల్లలు. అంటే వాళ్ళకి బాగా అవేర్నెస్ వచ్చేసింది, ఏ ఐటెం ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఎలా తిప్పాలి. మేము చదివేటప్పుడు లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అస్సలు నిజంగా చెప్తున్నా బుర్రకు అర్థమై చచ్చేది కాదు నాకైతే మాత్రం. చాలా కష్టపడిపోయేదాన్ని. టీచర్స్ బోర్డు మీద బొమ్మలు గీసినా కూడా అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు చూడండి వాళ్ళు ఎలా తిప్పేస్తున్నారు అసలు. అర్త్ ఎలా రొటేట్ అవుతుంది, అర్త్ ఎలా ఉంటుంది, రొటేషన్ ఏంటి, దాని ఎట్లా రెవల్యూషన్ ఏంటి, ఎవ్రీథింగ్ అండి. ఇదేనో కంప్లీట్లీ ఎక్స్పోజర్, మంచి అవేర్నెస్, ఇలాంటి ఎడ్యుకేషనే కదండి కావాల్సింది ఎవరికైనా. ఇదే పర్ఫెక్ట్. సో నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మా పిల్లలు చాలా కష్టపడుతున్నారు. మన పిల్లలు ఖచ్చితంగా మీరు సైన్స్ ఎక్స్పోకి రండి. 28th జరిగే మన ట్వింకిల్ స్టార్స్లో ఎక్స్పోకి రండి, బ్లెస్ చేయండి, వాళ్ళని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.